ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైన దినము. ఈరోజు తల్లి శ్రీ సభ ఆగమన కాల 4వ ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2 నుంచి 5వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 5 నుంచి 10వ వచనం వరకు. సువార్త పట్టణము లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుంచి 45వ వచనం వరకు. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుంచి 45వ వచనం వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమునందరి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మసే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రార్థించెను. నీ శుభవచనములు నా చెవిని పడగనే నా గర్భమునందరి శిశువు ఆనందమొసే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తునాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపలు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆగమన కాలములో గడిచిపోయిన 3 ఆదివారాలుగా 3 ఉద్దేశాల గురించి మనము తెలుసుకున్నాము. మొదటిది క్యాండిల్ ఆఫ్ హోప్, ఆశ నిరీక్షణ, దాని గురించి తెలుసుకున్నాము. రెండవ ఆదివారము క్యాండిల్ ఆఫ్ పీస్, శాంతి గురించి తెలుసుకున్నాము. మూడవ ఆదివారము క్యాండిల్ ఆఫ్ జాయ్, ఆనందం గురించి తెలుసుకున్నాము. ఈరోజు క్యాండిల్ ఆఫ్ లవ్, ప్రేమ. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ప్రేమ దేవుని నుండి వచ్చింది. దేవుడు ముందుగా మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా దేవుని ప్రేమిస్తున్నాము. అలాగనే ప్రజలు ప్రేమిస్తున్నాం. దేవుడు లోకాన్ని అంటే ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమ మనం తెలుసుకుని మనము కూడా ఇతరులను ప్రేమిస్తున్నాం. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించి ప్రతివాడు నాశనము చెందక నిత్యజీవం పొందుటకే అట్లు చేశాను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించు వాడు ఖండింపబడియే ఉన్నాడు. విశ్వసింపని వాడు
ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమును అతడు విశ్వాసం ఉంచలేదు. గమనించండి ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు, ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు, మానవులందరినీ ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని, పేదవాడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, లేనివాడైనా, ఉన్నవాడైనా, పరదేశి అయినా, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు ప్రేమామయుడు అని పిలుస్తాం. కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఎనలేనిది, కొనలేనిది. మానవుల యొక్క ప్రేమ స్వార్థపూరితమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా ఇతరులను ప్రేమించగలుగుతున్నాం. ఆయా దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువుని ఈ భూలోకం పంపించాడు. ఆయన విశ్వసించే వాళ్ళందరూ కూడా రక్షింపబడుతున్నారు. విశ్వసింపని వాడు ఖండింపబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ ప్రపంచంలో మానవులందరినీ ప్రేమించేదే ఆయన ప్రేమ. మనమైతే ఒకరు ప్రేమిస్తాము, ఒకరు ప్రేమించము. అందుకని అస్వార్థమైనటువంటి ప్రేమ, అసూయతో కూడిన ప్రేమ, మానవుల ప్రేమకి దేవుని ప్రేమకి చాలా తేడా కనబడుతుందండి. దేవుని ప్రేమ శాశ్వతమైనది. నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి జీవించాలని దేవుడు తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు మొదటి పట్లో చూసినట్లయితే మీకా గ్రంథము 5వ అధ్యాయంలో 2వ వచనం చూసినట్లయితే ప్రభు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రత, నీవు యోధా నగరములో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండి ఉద్భవించెను, అతని వంశము పురాతన కాలమునకు చెందినది. మీకా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో నెరవేరినట్టుగా చూస్తున్నాం. యోదయ సీమందిని బెత్లెహేమ, నువ్వు యోదయ పాలకుల్లో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు. ఏలనా నా ఇశ్రాయేలు ప్రజలు పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసి ఉండెను. ఇక్కడ చూసినట్లయితే యోదా సీమైన బెత్లెహేము చిన్న ఊరండి, చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామములో లోకరక్షకుడు, ప్రపంచాన్ని పాలించే మహానుభావుడు, దేవాదేవుడు యేసు ప్రభువారు పుడతారని మీకా ప్రవక్త క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనము యేసు ప్రభు పుట్టిన తర్వాత మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 6వ వచనం నెరవేరినట్లుగా చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు పుట్టినప్పుడు యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాము. సంఖ్యాకాండములో మనం చూసినట్లయితే 24వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, నేను భవిష్యద్గతిని పారచూచి ఇశ్రాయేలు ఏమి చేయునో తెలియజెప్పెదను. ఇశ్రాయేలు నుండి ఒక నక్షత్రం ఉదయించును, ఒక రాజదండము బయలువెళ్ళడును అని బిలాము ప్రవచించిన ప్రవచనము మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 9 నుంచి 10వ వచనంలో చూస్తున్నాం. రాజు మాట ఆలకించి ఆ జ్ఞానుడు వెళ్ళిపోయారు. ఇదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి
వారికి మార్గదర్శి ఆ శిశువు ఉన్న స్థలం పైకి వచ్చి నిలిచెను. వారు ఆ నక్షత్రమును చూసినప్పుడు ఎంతో సంతోషించిరి. అంటే తూర్పు దిక్కున ఖగోళ శాస్త్రం చదివినటువంటి ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి బయలుదేరారు అని ప్రియమైన దేవుని బిడ్డలారా, బిలాము ప్రవచించిన ప్రవచనము మత్తయి సువార్తలో నెరవేరినట్లుగా చూస్తున్నాం. ఆయన ఏ విధంగా పుడతాడు, ఎవరికి గర్భంలో పుడతాడన్న విషయం గురించి యెషయా ప్రవక్త 7వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నాం. ఒక కన్యక గర్భం ధరించి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడు. క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త కనుగొన్నాడు, ప్రవచించాడండి. ఆ ప్రవచనం మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికిన నెరవేరినట్టు ఇదంతా సంభవించను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డారా, లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించడానికి మరి అనేక మంది ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత నెరవేరినట్లుగా చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సువార్త పట్టణం చూసినట్లయితే తదుపరి 6వ మాసమున అన్నప్పుడు ఎలిసబెత్తమ్మ 6వ నెల గర్భముతో ఉన్నప్పుడు మరియమ్మ గారు గాబ్రియలు దూత, ప్రధాన దూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టమని చెప్పి గాబ్రియలు దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి వందనవసం తెలియజేస్తుంది. ఆ గాబ్రియలు దూత ఎవరో కాదు, సృష్టికర్త యావే దేవుడే గాబ్రియలు దూత రూపములో మరియమ్మ గారి దగ్గరకు వచ్చి వందనవసనం తెలియజేస్తున్నాడు. అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు వందనం. ఆ యావే దేవుడే యేసుక్రీస్తు పేరున మరి తల్లి గర్భములో జన్మించబోతున్నాడని గాబ్రియలు దూత రూపములో యావే దేవుడు వందనవచన శుభవర్తమానము, మంగళవార్త తెలియజేస్తున్నాడు మరియమ్మ గారికి. ఇది ఎలా సాధ్యం అంటుంది మరియమ్మ గారు అంటుంది, నువ్వు పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భధారణ కుమారుని కంటా ఉన్నప్పుడు నేను పురుషుని ఎరగను కదా అంటుంది. అప్పుడు గాబ్రియలు దూత ఏమంటుందంటే, నువ్వు పరిశుద్ధాత్మ ప్రభావం గర్భధారణ కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టుము. అంటే మరియమ్మ గారు మొదటి నెలలో ఎలిసబెత్తమ్మ 6వ నెల గర్భంతో ఉన్నప్పుడు మరియమ్మ గారు ఎలిసబెత్తమ్మగా సేవలు చేయడానికి పర్వత ప్రాంతమైనటువంటి మెట్ట ప్రాంతమైనటువంటి జకర్యా ఎలిసబెత్తమ్మ ఇంటికి వెళ్ళింది మరియమ్మ. వెళ్ళి ఎలిసబెత్తమ్మకి వందనవసం వందనం అక్క అని చెప్తుంది. చెప్పినప్పుడు ఎలిసబెత్త గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసినప్పుడు అప్పుడు ఎలిసబెత్త ఏమంటుంది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగో ప్రాప్తించను. ఆమె శుభవచనము చెవురి పడగానే గర్భంలో శిశువు గంతులు వేసింది. అప్పుడు నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలా ప్రాప్తించను అని చెప్పి పిమ్మట ఎలిసబెత్తమ్మ ఈ విధంగా చెప్తుంది, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడును, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు, స్త్రీలందరిలో నువ్వు ధన్యురాలవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అని చెప్పి, ఇప్పుడు ఈ శుభవచనం నా చివరి పడగా నా గర్భంలో శిశువు గంతులు వేసిందని చెప్పి అంటుందన్నమాట. ఎవరో ఎలిసబెత్తమ్మ. ప్రభు పలికిన వాక్కులు నెరవేరని విశ్వసించని నీవెంత ధన్యురాలవు. ప్రభు పలికిన వాక్కులు నెరవేరినని
నువ్వు విశ్వసించి నువ్వు ఎంత ధన్యురాలు అని మరియమ్మ గారు ఎలిసిపెత్తాం అంటుందన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఈ విధముగా మరీ తల్లి ఎలిసిబెత్తమ్మ ఇంటికి వెళ్ళి ఎన్ని నెలలు 3 నెలలు సేవలు చేసిందండి, సహాయం చేసిందండి. కాబట్టి ఈ విధంగా ఆ మరీ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ మరీ తల్లి ఏం కనపడుతుంది? ప్రేమ, సేవ గుణాలు కనపడుతున్నాయి. మరీ తల్లిలో దేవుని ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమ ద్వారా దూరదేశంలో ఉన్నటువంటి నా అక్కకి నేను సేవలు చేయాలి, సేవ చేయడానికి వెళ్ళాలని చెప్పి ప్రేమతో వెళ్ళి ప్రేమతో 3 నెలలు అక్కడ సేవలు చేసింది. అందుకే మనం అనేక సందర్భాల్లో మరీ తల్లిని చూసుకుంటూ ప్రేమ సేవ భావం కలిగి మనందరం కూడా ఒకరు ప్రేమించాలి, ఒకరు సహాయపడాలి, ఒకరికొకరు సేవ చేయాలన్న విధానం గురించి అనేక సందర్భాలు తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు 2వ పట్టణం చూసినట్లయితే అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో చూసినట్లయితే ప్రజలు ఏటేటా వారు పాపము గుర్తు చేయుటకు బలులు అర్పించేవారు. మేకలను కానీ దూడలను కానీ ఆ బలిని సమర్పిస్తూ ఉండేవారు. ఆ బలులు మానవుని పాపాలు తొలగించలేవు అని దహన బలులు పాపపరార్థమైన అర్పణలు వల్ల ఏమీ ఉపయోగం లేదని, నువ్వు పాపపరార్థ బలు కానీ అర్పణ వల్ల నువ్వు కోరలేదని చెప్పి అప్పుడు దేవుడే మొదట ఈ పాత బలులు తొలగించి ఆ బలులు యేసుక్రీస్తుని శరీర బలులు కోరుకున్నాడు దేవుడు. అందుకనే హెబ్రీ 10:9 చూసినట్లయితే తదుపరి ఆయన, ఓ దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను ఇట్లా వచ్చి ఉన్నాను కనుక పాత బలులన్నింటినీ తొలగించి వారి స్థానమున దేవుడు 2వది క్రీస్తు బలిని నియమించాను. యేసుక్రీస్తు దేవుడు తన కోరినట్లు అనర్చాను కనుక ఆయన ఒకే ఒక శరీర బలి చేత మనమందరము పాపం నుండి శాశ్వతముగా పవిత్రము చేయబడితిమి. పాత బలుల ద్వారా రక్తము చిందించడం ద్వారా పాప పరిహారము కలగలేదు. కానీ ఒకే ఒక బలి యేసుక్రీస్తు బలి ద్వారా మానవుని యొక్క పాపలన్నిటి కూడా తొలగింపబడ్డాయి, కడగబడ్డాయి. మనందరి కోసము ఆయన కల్వరి శిలువ పైన బలి సమర్పించాడు. ఆ బలి ప్రతిరోజు సమర్పించే బలి దివసత్ ప్రసాద బలి, దివ్య పూజా బలి. అరుదున దివ్య పూజా బలిలో గురువు దివసత్ ప్రసాద పూజ చేసినప్పుడు నడి పూజలో ఇది క్రీస్తు శరీరక్తాలు అగురుగా కన్నప్పుడు క్రీస్తు శరీరక్తాలుగా మారిపోతుంది. కాబట్టి అక్కడ క్రీస్తు శరీరక్తాలు మారిపోయినప్పుడు అది నిజంగా యేసుక్రీస్తు శరీరక్తాలు మారిపోతుంది. అది మనం నమ్మాలి. మన విశ్వాసముతో మనం క్రీస్తు శరీరక్తాలు చేసుకున్నప్పుడు అది మనలోనికి ఆ మాంసం కదా తయారయ్యి మన నోట్లు పెట్టుకున్నప్పుడు అప్పంలా కనబడుతుంది. నాలుగు మీద పెట్టుకున్నప్పుడు ఆ మాంసం మారిపోయి మన హృదయంలోకి వెళుతుంది. హృదయంలో పాపములు కల్మషాన్నింటిని కూడా కడిగివేసి మనలను శుద్ధీకరిస్తుంది, పవిత్రపరుచుంది ఆ క్రీస్తు శరీరక్తముల ద్వారా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము కూడా మన క్రీస్తు శరీరక్తాలు బలి స్వీకరిస్తూ ఉన్నాము. తద్వారా మన పాపములు కడగబడుతున్నాయి, తొలగింపబడుతున్నాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈనాడు చెప్పబడిన లేఖనాలు చూస్తున్నప్పుడు మనము ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఆ దేవుని ప్రేమ, లోకరక్షకుడు ప్రేమ, ఆ క్రీస్తు ప్రభు వారు జన్మించబోతున్నాడు కదా. జన్మించబోతున్నప్పుడు ఆ క్రీస్తు జన్మదిన సిద్ధపడుతున్నటువంటి నీవు నేను మనలో ఉన్నటువంటి పాపములు, మనలో ఉన్న కల్మషాలు కడుక్కుని శుద్ధీకరించుకుని ఆ జన్మదినానికి సిద్ధపడి ఆ క్రీస్తు ప్రభు పండుగ చేసుకోవడానికి మనందరం తయారవ్వాలన్నదే
ఈనాడు పట్టణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ క్రీస్తు జన్మదినానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళలో ఉన్న పాపములు తొలగింపబడాలన్నా, వాళ్ళలో ఉన్న క్రోధము, కోపము, అసూయ, ద్వేషం, భేదాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా తొలగింపబడాలంటే మనము అనుదినము పాప సంకీర్తనం చేస్తూ క్రీస్తుకు అనుగుణముగా జీవిస్తూ, క్రీస్తు మొదటి రాకడ వచ్చాడు కాబట్టి, వస్తున్నాడు కాబట్టి, ఏటేటా మనం మొదటి రాకడ చూస్తూనే ఉన్నాము కాబట్టి, ఆయన జన్మించాడు, 33.5 సంవత్సరాలు భూలోకి ఉన్నాడు. మనకు చెప్పవలసిన పరలోక రాజ్య పరమ రహస్యం గురించి, పరలోక రాజ్య మార్గము గురించి తెలియజేశాడు. పాపుల చేతకు అప్పగింపబడి సిలువ మరణించి పునరుద్ధరణ దేవుని కుడి పక్కన ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చే రెండవ రాకడికి మనందరం కూడా సిద్ధపడాలి. ఆ రెండవ రాకడికి ఏ విధంగా సిద్ధపడాలి? వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా, దివస ప్రసాదము ద్వారా స్వీకరిస్తూ, పరిశుద్ధ గ్రంథం చదువుతూ, మనలో ఉన్న కల్మశాలను, కుట్రలను, కుతంత్రాలన్నింటినీ కూడా తొలగించుకొని ఆయన రాజ్యంలో వెళ్ళడానికి మనందరం కూడా సిద్ధపడాలి. ఆ సిద్ధపడే ప్రయత్నమే మనము చేస్తూ ఉన్నాం. ఆ సిద్ధపాటులో మనము ఆయన రాజ్యంలో చేరాలన్నదే ఆయన కోరిక. నీవు నేను కూడా ఈ లేఖనాలు ఆలకించి, ఈ లేఖనాలు తెలుసుకుని, క్రిస్మస్ పండుగ సిద్ధపడి ఆయన రెండవ రాకడ వస్తున్నప్పుడు, ఆయన వచ్చే రాకడికి మనందరం సిద్ధపడి ఆయన రాజ్యంలో ఉండే ప్రయత్నము చేయాలన్నదే దేవుని కోరిక. ఈ వర్తమానం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని గ్రహించి దేవునికి అనుగుణంగా జీవించాలని దేవుని పట్ల మనం చేస్తూ, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.